హాయ్ ఎవరీవన్, నేను గీత. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. ఓకే, ఇవాళ ఫిబ్రవరి 14 అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంతేగాని నేను ప్రేమలో ఎలాంటి పిహెచ్డి చేయలేదు. ఓకే, ఎస్. అండ్ ప్రేమలు, పిచ్చెక్కించే ప్రేమలు, పిచ్చి పట్టించే ప్రేమలు, ఆలోచనతో మంచం ఎక్కించే ప్రేమలు, కళ్ళతో చూసుకునే ప్రేమలు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనుకునే ప్రేమలు, అండ్ అర్థం చేసుకునే ప్రేమలు, అర్థం చేసుకోలేని ప్రేమలు, కలుసుకున్నా కలుసుకోపోయినా సరే నువ్వే కావాలని చెప్పేసి వాళ్ళ కోసమే ఎదురు చూసే ప్రేమలు, ఇలాంటివన్నీ చాలా ఉంటూ ఉన్నాయండి. వీటిల్లో అసలు ఏది ఫేక్ లవ్, ఏది ట్రూ లవ్, అసలు వీటికి ఎలా స్టార్ట్ అవుతాయి, వీటి బేస్మెంట్ ఏంటి? కొంతమంది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని చూసినా చూడకపోయినా, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా సరే డైలీ వాళ్ళ కోసమే ఏడుస్తూ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు కావాలని చెప్పేసి. దాన్ని ట్రూ లవ్ అంటారా? లేకపోతే కొంతమంది సమ్మోహనడాన్ని పాట పాడగానే వాళ్ళకి కనెక్ట్ అయిపోయి అదే లవ్ అనుకుంటారు, అది ట్రూ లవ్ కిందకు వస్తుంది. దీంట్లో ఏది ఫేక్ లవ్, ఏది ట్రూ లవ్? అండ్ ఈ ప్రేమల విషయంలో ఒకరికైతే ఎప్పటికీ పెయిన్ అనేది ఎప్పటికీ ఉండిపోతుందండి. అండ్ ఒకరికి బాధ అనేది ఎప్పటికీ ఉంటుంది. మరి మిగతా వాళ్ళకి మీ ప్రేమ విలువ తెలియాలన్నా, మీ వాల్యూ తెలియాలన్నా ఎలా తెలియాలి? అండ్ అర్థం పర్థం లేని ప్రేమలు, కలుసుకోలేని ప్రేమలు, కుదరని ప్రేమల్ని ఏ విధంగా వదిలేయాలి? అండ్ వాళ్ళు వదిలేసేటప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాటి గురించి ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి? ఓకే, ఎస్. ఇది చెప్పాను కదా, ప్రేమలు, పిచ్చి పట్టించే ప్రేమలు, పిచ్చి ఎక్కించే ప్రేమలు, అండ్ కుదరని ప్రేమలు, కలుసుకోలేని ప్రేమలు, ఇలా చాలా ఉంటూ ఉంటాయండి. బట్ వీటన్నిటికీ అసలు బేస్ ఏంటి అంటే ఫస్ట్ అట్రాక్షనే ఉంటుందండి ఎవరికైనా సరే. ఇప్పుడు ఒక అమ్మాయి ఎదురవ్వగానే, ఒక అబ్బాయి ఎదురవ్వగానే చూడగానే అమ్మాయి బాగుంది అనుకుంటాడు ఫస్ట్. అలానే అబ్బాయిని చూడగానే అమ్మాయి బాగుంది అనుకున్నది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫస్ట్ ఫీలింగ్ ఎవరికైనా సరే ఇదే ఉంటుంది, అవునా? అంతేగాని అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా మంచిది, లవ్ చేయాలని చెప్పేసి ఏ అబ్బాయి అనుకోడు. అండ్ ఆ అబ్బాయి చాలా మంచోడు, బుద్ధిమంతుడు అని చెప్పేసి ఆ అబ్బాయి బాగోపోతే ఆ అబ్బాయిని లవ్ చేసే అమ్మాయిలు కూడా ఎక్కడ ఉండరు. అది తర్వాత విషయం, వాళ్ళ క్యారెక్టర్ అవన్నీ లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇది ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఫస్ట్ ఎవరైనా సరే అమ్మాయి బాగుంది, మీట్ అయితే బాగుండు, లవ్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఇలా అనుకుంటారు. అలానే అబ్బాయిని గురించి కూడా అమ్మాయిలు అనుకుంటారు. అంతేగాని క్యారెక్టర్ గురించి ఎవరు ఫస్ట్ తీసుకోరనమాట. ఫస్ట్ బేస్ ఫౌండేషన్ అట్రాక్షనే ఉంటుంది ఎవరికైనా సరే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఓకే, ఎస్. అండ్ ఈ ప్రేమలు వచ్చేసరికి అసలు ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలి, ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి, ఎంతవరకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి అని కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది చాలా సంవత్సరాలకి అడ్జస్ట్ అవుతారు, వాళ్ళని భరిస్తుంటారు, వాళ్ళే కావాలని చెప్పేసి అడ్జస్ట్ అవుతారు, కాంప్రమైజ్ అవుతారు. ఎంతవరకు అవ్వాలి, ఎన్ని సంవత్సరాలు అవ్వాలి, నెల, సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, ఎంతకాలం అడ్జస్ట్ అవుతారు, ఎంతకాలం కాంప్రమైజ్ అవుతారు? ఓకే. అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బ్రేకప్ అవ్వడానికి కారణం ఏంటండి? మెచ్యూరిటీ లేకపోవడం వల్ల. ఎందుకు మెచ్యూరిటీ లేదంటే చూడగానే ముందే అట్రాక్షనే ఉంటుంది, నచ్చుతారు. బట్ దిగాక ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది, తెలిసాక బ్రేకప్ జరుగుతుంది. ఒకరి గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోలేరనమాట. ఫస్ట్ మెచ్యూరిటీ లేక ఒకరి గురించి ఒకరికి తెలుసుకోక ముందు అట్రాక్ట్ అవుతారు, ఇష్టపడతారు కంపల్సరీ. బట్ తర్వాత అది కరెక్ట్ కాదు, చేసే తప్పు అనుకుంటారో, లేకపోతే ఇద్దరికి సెట్ కాకు కానీ బ్రేకప్లు అయితే అవుతూ ఉంటాయి అనమాట. అందువల్ల మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం కూడా ఒక రీజన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. రీజన్ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు కొన్ని అర్థం పర్థం లేనివి, కుదరనివి, కలుసుకోలేనివి ఇవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. వీటి కోసం మీరు నెలలు, సంవత్సరాలు అలానే ఉండిపోతారు. అలా ఎంతకాలం ఉంటారు? మీకు తెలుస్తుంది కదా అవి కుదరవు అని, మీరు కలుసుకోరు అని, వాటికి మీనింగ్ లెస్ అని. అప్పుడు మీరు ఏం చేయాలి? వదిలేయాలి కదా. బట్ చెప్పినంత ఈజీ కాదు, కరెక్టే. మరి ఏం చేస్తారు? నెలలు, సంవత్సరాలు సఫర్ అవుతారా? కాదు కదా. బట్ వదిలేయాలంటే ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి? ఓకే, ఎస్. ఫస్ట్ పాయింట్, బీ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఒక మనిషిని, ఇష్టమైన వాళ్ళని వదిలేయాలన్నా, మాట్లాడకుండా ఉండాలన్నా కూడా మనం చాలా వీక్ అయిపోతామండి. బట్ ఆ టైంలోనే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కడ వీక్ అవ్వకండి. ఎప్పుడైతే మీరు వీక్ అయ్యారో మీకు అసలు మైండ్ అనేది అసలు పనిచేయదనమాట. అందుకని మీరు ఒక పర్సన్ వద్దు అండ్ ఇది కుదరదు, ఇది సెట్ కాదు అనుకున్నప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఆ టైంలో మీకు ఎలాంటి ఆలోచనలు రావు, మైండ్ అనేది పనిచేయదు. అందువల్ల చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. స్ట్రాంగ్గా ఉంటే కనుక మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ బీ కూల్గా ఉండండి, కామ్గా ఉండండి, కామ్ డౌన్ అవ్వండి. మీరు ఎప్పుడైతే ఒకరిని వద్దు అనుకున్నారో బాగా ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇరిటేట్ అవుతారు, అసలు ఉండలేరు అనమాట. ఎప్పుడైతే వద్దు అనుకుంటారో ఇంకా ప్రేమ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అందువల్ల మీరు ఫస్ట్ కామ్గా ఉండండి, కూల్గా ఉండండి, ఆలోచించండి. ఇది కుదరదు కదా, ఇది సెట్ కాదు కదా అని ఒకసారి మీకు మీరు మోటివేట్ చేసుకోండి. అండ్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతారనమాట. బట్ బయటికి వెళ్ళిపోండి, వాటర్ తాగండి, ఇంట్లో అయితే అసలు ఉండకండి, సింగిల్గా ఉండకండి. బ్యాడ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని సెకండ్, బీ కూల్, బీ కామ్. ఎక్కువ కూల్గా ఉండండి, కామ్గా ఉండండి. ఓకే, ఎస్.
అండ్ నెక్స్ట్ యాక్సెప్టెన్సీ. ఇది ఎప్పుడైనా జరుగుతుంది, ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు అని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మామూలుగానే కుదరట్లేదు, మాట్లాడుకోవడం కుదరట్లేదేమో, కలవడం కుదరట్లేదేమో, డిస్టర్బెన్స్లు అవుతున్నామో, ఎన్నో జరుగుతూ ఉన్నాయన్నమాట. యాక్సెప్ట్ చేసుకోండి. ఎప్పుడు ఎలానే జరుగుతుంది, ఇంకెప్పుడేం జరుగుతుందో తెలియదు. అంటే వీళ్ళు మనకు ఉండరు, వీళ్ళు మనకు సెట్ గారు, వీళ్ళు ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతారు అని యాక్సెప్టెన్సీతో ఉండండి. ఎప్పుడు ఏం జరిగినా కూడా తీసుకోగలరు అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ దూరంగా ఉండండి ఒకరికొకళ్ళు. అంటే ఇది ఇద్దరికి కుదరదు, సెట్ కాదు, వదిలేయాలి అనుకున్నప్పుడు ఎవరిని ఎక్కడా కూడా చూసుకోవద్దండి. అలా చూసుకుంటే ఉండలేరు, వాళ్ళతోనే మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళే కావాలనిపిస్తుంది, ఇంకా వదిలి ఉండలేరు అనమాట. బట్ అలా ఉండకపోతే ఎక్కువ సఫర్ అవుతారు కదా, ఎందుకంటే అది కుదరని రిలేషన్ కదా, అర్థం పర్థం లేనిది అని మీకు అనిపించినప్పుడు ఒకరినొకరు ఎక్కడా చూసుకోకండి. అలా చూసుకుంటే మాత్రం మీరు ఉండలేరు, వాళ్ళే కావాలి, వాళ్ళతోనే మాట్లాడాలనిపిస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే పనిష్మెంట్ అనమాట. ఇది పనిష్మెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఒకరి వల్ల ఒకరు సఫర్ అవుతారు, వాళ్ళకి ఒక పనిష్మెంట్ పడిపోయింది, లైఫ్ లాంగ్ పడిపోయింది, ఇంకా వాళ్ళు బయటకు రాలేరు అనమాట. బట్ ఇద్దరు ఇష్టపడినప్పుడు తప్పు అనేది ఒకరి వల్లనే వస్తుందా, రాదు కదా, ఇద్దరి వలన వస్తుంది అనమాట. బట్ బ్రేకప్ అయినప్పుడు వద్దు అనుకున్నప్పుడు ఒకళ్ళే పనిష్మెంట్ తీసుకుంటారు, ఎక్కువ ఒకళ్ళే సఫర్ అవుతారు. మరి ఇంకొకరికి మనం ఏమీ చేయలేమా అంటే వాళ్ళ మీద కోపం పెంచుకోవాలంటే కోపం కాదు. కోపం ఎలా వస్తుంది, ప్రేమ ఉన్న వాళ్ళ మీద ఎవరికి కోపం అనేది రాదు, ఎప్పటికీ రాదనమాట. బట్ వాళ్ళ మీద ప్రేమతోనే, మీ ప్రేమ విలువ వాళ్ళకి తెలియాలి అంటే ఏం చేయాలి మీరు, ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళకైతే బ్లాక్ చేసే కెపాసిటీ కానివ్వండి, దూరం పెట్టే కెపాసిటీ కానివ్వండి ఒకళ్ళకైతే ఉంటుందండి. లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి, వాళ్ళతోనే మిమ్మల్ని దూరం పెట్టించుకోండి. ఎక్కడ మిమ్మల్ని చూడకుండా ఉండండి, చూడకుండా ఉండేటట్లు చేసుకోండి. అది వాళ్ళ వల్ల సాధ్యమవుతుంది, లేడీస్ వల్ల కానివ్వండి, జెంట్స్ వల్ల కానివ్వండి, ఇద్దరిలో ఒకళ్ళకైతే ఆ కెపాసిటీ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒకసారి అలా 2 సార్లు జరిగే ఉంటాయి చాలామందికి. ఒకరికైతే ఆ కెపాసిటీ ఉండదు, వాళ్ళని మీరు నెంబర్ తీయలేరు, బ్లాక్ చేయలేరు, వాళ్ళని చూడకుండా మీరు ఉండలేరు. మీ వల్ల అయితే అది కాదు. బట్ వాళ్ళ వల్ల అవ్వచ్చు, ఒక పర్సన్ వల్ల. వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చూడకుండా ఉండేట్టు చూసుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని చూడకుండా ఉండలేరో అండ్ ఎప్పుడైతే మిమ్మల్ని తీసేశారో ఆ క్షణంలోనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, మనిషి విలువ కానివ్వండి, మీ ప్రేమ విలువ కానివ్వండి. అప్పటి వరకు వాళ్ళకి అర్థం కాదు. బాధ అనేది మీరే ఎందుకు పడాలి, కనీసం మీ ప్రేమ మీరు అర్థం కాకపోయినా సరే మనుషుల విలువ, మీరు చేసిన పనులన్నా వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి కదా, అదన్నా తెలిసేటట్టు చేయాలంటే వాళ్ళతోనే మిమ్మల్ని శాశ్వతంగా దూరం పెట్టేసుకోండి. ఎక్కడ మిమ్మల్ని చూడడానికి వీలు లేదని చెప్పేసుకోండి. అలా చెప్తేనే అది పనిష్మెంట్ మీకు ఉంటుంది, వాళ్ళకు కూడా వాల్యూ అనేది అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని నేను పోగొట్టుకున్నానని ఏదో ఒక రోజు వాళ్ళ లైఫ్లో తెలుస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెల్త్ అనమాట. ఇది ఈ ప్రేమల్లో పడి అద్దం పద్దం లేని వాటిల్లో పడేసి హెల్త్ని చాలా అంటే చాలా నెగ్లిజెన్స్ చేస్తారండి. ఎన్ని రోజులు తినకుండా ఉండుంటారు, ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉండుంటారు, ఎన్ని రోజులు సఫర్ అయి ఉంటారు, నెలలు కాదు సంవత్సరాలు అనమాట. బట్ ఫిజికల్గా బాగున్నా కూడా మెంటల్గా చాలా వీక్ అవుతారండి, చాలా డీలా పడిపోతారనమాట. వాళ్ళ హార్ట్ బీట్ అనేది, చాలా వెయిట్ అనేది పెరిగిపోతుంది. మీరు ఒక బరువును మోస్తూ ఉంటారు కదా, అందువలన ఎక్కువ వీక్ అయిపోతుంటారు అనమాట. హెల్త్ విషయంలో చాలా నెగ్లిజెన్సీగా ఉండకండి, కేర్ఫుల్గా ఉండండి. ఎవరు మిమ్మల్ని కాపాడరు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా మిమ్మల్ని కాపాడరు అనమాట. అంత అవసరం ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు కదా. అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. అది తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది అనమాట హెల్త్ అనేది. అందువలన మళ్ళీ అది ఎలా తిరిగి తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉండండి, అంతేగాని నెగ్లిజెన్సీగా హెల్త్ విషయంలో అసలు ఉండకండి. ఓకే, ఎస్. ఇవన్నీ ఫాలో అవ్వండి. ప్రేమ అనేది త్రూ లవ్వా, ఫేక్ లవ్వా, ఏ లవ్ అయినా సరే అండి, ప్రేమ అనేది పెయినే ఉంటుంది అంటారు. బట్ ఆ పెయిన్ అనేది ఒకరికి ఎక్కువ ఉంటుందన్నమాట, ఇంకొకరికి ఆ పెయిన్ విలువ తెలియకపోయినా సరే మీ విలువ, మీ ప్రేమ విలువ, మనుషుల విలువ తెలియాలంటే వాళ్ళని మిమ్మల్ని దూరంగా పెట్టేటట్టు చూసుకోండి. కంపల్సరీ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మీరు దూరమైన క్షణం నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది కంపల్సరీ, వాళ్ళు త్రూ పర్సన్స్ అయితే. ఓకే, ఎస్. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడు మనుషుల్ని దూరం చేసుకోవాలన్నా, ఇష్టపడిన వాళ్ళని వద్దు అనుకోవాలన్నా కూడా చాలా ధైర్యం కావాలండి. ఎవరు ధైర్యం కోల్పోతే మాత్రం ఏది చేయలేరు. చాలా ధైర్యంగా ఉండండి, ముందే ప్రిపేర్ అవ్వండి, చాలా ధైర్యం తీసుకొని వాళ్ళని వద్దు అనుకోండి. ఎందుకంటే ధైర్యం సరిపోదు, అంత ఇష్టపడిన వాళ్ళని తీసేయాలి వద్దు అనుకోవాలంటే. బట్ మాకు కుదరట్లేదు కదా వాళ్ళతో, ఇది మీనింగ్లెస్ లవ్ కదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? అందుకని ధైర్యంగా ఉండండి. ఒకరిని వద్దు అనుకోవాలంటే ధైర్యం తెచ్చుకోవాలి, లేకపోతే మీరు అలా ఉండలేరన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉండండి, ఎక్కడ వీక్గా ఉండకండి. అండ్ కామ్గా ఉండండి, కూల్గా ఉండండి. అండ్ బయటికి వెళ్ళిపోండి, ఇంట్లో మీకు బాగా ఫ్రస్ట్రేట్ అయితే ఇంట్లో ఉండకండి అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్సెప్టెన్సీ చేసుకోండి. ఎన్ని ఇయర్స్ అయినా ఇదే జరుగుతుంది, ఎప్పుడైనా సరే వాళ్ళు ఇలానే చేస్తారు, ఎప్పుడు వదిలేసి వెళ్తారో కూడా తెలియదు. ఒకవేళ సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా అని చెప్పేసి యాక్సెప్టెన్సీ అలవాటు చేసుకోండి. అండ్ ఒకరికొకరు ఎక్కడ చూసుకోకండి, చూసుకునే దగ్గర నుంచి వాళ్ళే కావాలి, వాళ్ళతోనే మాట్లాడాలి అనిపిస్తుంది అనమాట. అండ్ ఇద్దరిలో ఒకళ్ళైతే
మిమ్మల్ని దూరం పెట్టుకునే కెపాసిటీ ఒకరికి ఉంటుందండి. లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి. ఆ పని మీరైతే చేయలేరు. మీరు వాళ్ళ నెంబర్ తీయటం కానివ్వండి, వాళ్ళని దూరం పెట్టడం కానివ్వండి మీకు జరిగే పనే కాదు. అందువల్ల ఇద్దరిలో ఎవరికైతే ఆ కెపాసిటీ ఉందో వాళ్ళతోనే మిమ్మల్ని శాశ్వతంగా దూరం పెట్టించుకోండి. ఆ పెట్టించిన మరుక్షణం వాళ్ళకి మీ విలువ కానివ్వండి, మీ ప్రేమ విలువ కానివ్వండి, మనుషుల విలువ కానివ్వండి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. పనిష్మెంట్ మీకే ఎందుకు? వాళ్ళ మీద ప్రేమతోనే ఇలా చెప్పండి. వాళ్ళ మీద కోపం ఎందుకు వస్తుంది? ఎవరికి రాదు కదా. అది మీరెందుకు బాధపడాలి? మీరెందుకు పనిష్మెంట్ తీసుకోవాలి? ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు మిమ్మల్ని దూరంగా వాళ్ళే పెట్టేటట్టు చూసుకోండి. అండ్ హెల్త్ విషయంలో నెగ్లిజెన్సీగా ఉండకండి. అండ్ మీరు ఒకళ్ళు త్రూ లవ్ అనేది ఎప్పుడు బాధే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారండి. కానీ ఏడ్చినా కూడా మీరు కరెక్ట్ పర్సన్ అని మీకు మీరు అనుకోండి, మీకు మీరు మోటివేట్ చేసుకోండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారంటే వాళ్ళు కరెక్ట్ కాదు, మీరు త్రూ లవ్ అని మీరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండండి. చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండండి. ఏదేమైనా కూడా ఈ ప్రేమలు అనేది కొంతకాలమే బాగుంటాయండి. తర్వాత కంపల్సరీ ఎవరికైనా సరే చాలా సఫర్ డిస్టర్బెన్సే ఉంటూ ఉంటాయన్నమాట. కొంచెం స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండి కరెక్ట్గా చూజ్ చేసుకోండి. ఏది చూజ్ చేసుకున్నా కూడా ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.